లౌకికమైన భోగములన్నీ కేవలం పేర్లతో నిండి ఉండి మోసపుచ్చుతున్నవని అతను గ్రహించును. ఇక్కడ మాస్టర్ గారు పేర్లతో అన్నదానికి ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు పతంజలిలో. ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, భర్త ఒక దేశంలో ఉన్నట్ట, భార్య ఏమో ఇక్కడ భారతదేశంలో ఉందట. నా వైఫ్ అండి అంటుంటాట, 10-12 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాట. ఇప్పుడు మాస్టర్ గారు అన్నారు యాక్చువల్గానా వర్చువల్గానా అన్నారు. అలా ప్రతిదీ కూడా మోహం అంటే ఎలా భ్రాంతిలో ఉంటాం, హాయిలో ఉంటాం, అలాగే శాస్త్రాల గురించి కూడా చెబుతూ మాస్టర్ గారు ఇందాక వచ్చింది కదా, ఇందులోనే మనం సింథసిస్ ఇచ్చారట ఋషులు. అంటే ప్రతి దానిలో నుంచి ఆ భగవంతుడి దానిలోకి వెళ్ళడం ఎట్లా అనేది పండితులు చేంజ్ చేశారు, స్పెషలైజేషన్ ఇచ్చారట. ఈ స్పెషలైజేషన్లో అంటే ఇంకా 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 మొహంలో పట్టాం. ఉన్నటువంటి ఏవైతే భోగాలు అనుకుంటున్నామో అన్ని రకరకాల పేర్లతో మనకు ఉంటాయి. అవి మనని మోసగిస్తూ ఉంటాయి తప్ప ఇంకేం కాదని తెలుసుకుంటాడు వాడు ఎప్పుడు ఇది తెలుసుకుంటే.